ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 18 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 43, 44 మరియు 45 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 నుండి 50వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం పరలోకపు సన్నిధి మిమ్మలను ఆవరించునుగాక. కొన్ని క్రొత్త ఆలోచనలతో మీరు నిద్ర నుండి లేచి వాటిని దినం ఎలాగైనా నెరవేర్చాలని, వాటిని తుదముట్టించాలని మీరు భావించుంటారు కదూ. మీరు ఏ ఆలోచన అయితే దైవ చిత్తానుసారంగా కలిగి ఉన్నారో అది ఈరోజు ప్రభు తప్పకుండా ఆసక్తి కలిగి మీ కొరకు ఆయన నెరవేరుస్తారు. మీరు విశ్వసించండి, నిరీక్షించండి, ఆయన కార్యం చక్కగా మీకు జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం దేవాది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కనికరము గల దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన జాలిగల దేవుడు. ఆయన కనికరానికి మితి లేదు. తల్లి ప్రేమకు ఒక హద్దు ఉంది, ఒక పరిమితి ఉంది. తండ్రి యొక్క ప్రేమకు కూడా ఒక పరిమితి అనేది ఉంది. కానీ మన ప్రాణప్రియుడైన యేసయ్య ప్రేమకు పరిమితులు లేవు. హద్దులు లేని ప్రేమ, సరిహద్దులు దాటిన ప్రేమ. అదే ప్రేమతో ఒకానొక కుష్ఠరోగి ఆయన వద్దకొచ్చినప్పుడు ఆ కుష్ఠరోగి అన్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగాడు. బైబిల్ చెప్తుంది, ఆయన కనికరపడి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్తున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన హస్తాలు కనికరము గల హస్తాలు, జాలి కలిగిన హస్తాలు, ప్రేమ చూపు హస్తాలు, బాగు చేసే హస్తాలు. ఆయన హస్తం ఆ కుష్ఠరోగికి ఆరోగ్యాన్నిచ్చే ఒక ఔషధము గల హస్తాలుగా ఉన్నాయి. ఆయన హస్తాలు జ్వరమును స్వస్థపరిచిన హస్తాలు. ఆయన హస్తాలు గుడ్డివాణిని ముట్టి బాగు చేసిన హస్తాలు. ఆయన హస్తాలు చనిపోయినటువంటి వాడిని ముట్టి, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పిన హస్తాలు. అదే హస్తం ఈరోజు ఈ ఉదయం నిన్ను ముట్టి, నా బిడ్డ, నీవు బాగుపడడం నాకు ఇష్టమే, నీవు శక్తితో నింపబడడం నాకు ఇష్టమే, నీవు నెమ్మది పొందుకోవడం, నీవు మేలును అనుభవించడం నాకు ఇష్టమే అంటూ ఆయన తన హస్తాన్ని నీ తట్టు చాపుచున్నాడు. పరమగీతం 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. ప్రియురాలైన షూలమితి ఈ మాట చెప్తుంది. నా ప్రియుడు తలుపు సందులో చెయ్యి ఉంచాడు. అయితే నా ప్రాణప్రియుని యొక్క ఆ చేతిని చూచిన నేను నా అంతరంగములో నేను జాలిగొన్నాను అని సాక్ష్యమిస్తుంది ఈ షూలమితి అనే ప్రియురాలు. క్రీస్తునందు
ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం ఆయన తన చేతిని నీ తట్టు చాపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన హస్తాలు నీకెప్పుడు కూడా తోడుగా ఉన్నాయి. ఆయన హస్తాలు ఎల్లప్పుడూ నీ చుట్టూ స్వర్ణ గోళము వలె ఉన్నాయి. ఒక వ్యక్తిని మనం కౌగిలించుకున్నప్పుడు మన 2 చేతులు అతని చుట్టూ వేస్తాం కదా, అప్పుడు మన హస్తాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక గోళాకారం వలె ఉంటాయి. యేసు ప్రభు యొక్క హస్తాలు నిన్ను కౌగిలించుకున్నప్పుడు అదేవిధంగా స్వర్ణ గోళము వలె ఉంటున్నాయి. అవును, ఆయన హస్తాల నుండి ఒక మాధుర్యం ఈరోజు నీకు రాబోతుంది. ఆయన హస్తాల నుండి ఒక విధమైన కృప ఈరోజు నువ్వు అనుభవించబోతున్నావు. కనుక ధైర్యం తెచ్చుకొని, దేవా నా హస్తాలను బలపరచు అనే ప్రార్థన చెయ్యి. ఆయన హస్తాలు నిన్ను బలపరిచినప్పుడు నీ హస్తాలు ఇతరులను కూడా బలపరుస్తాయి. ఈరోజు బలపరిచే దేవుని హస్తాలు నీకు తోడుగా ఉన్నాయని నీకు తెలుసా? నీవు ఆయన సమీపంలోనే ఉన్నావని నువ్వు ఎరుగుదువా? అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో నిరీక్షణ విశ్వాసంతో నీవు ఆయన తట్టు చూచి ప్రభు కృపను సమృద్ధిగా అనుభవించు. దేవుడు ఈ మాటలను నీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారని మరొకసారి మీరు మాకు తేటగా బయలుపరుచుకున్నారు. స్వర్ణ గోళము వంటి మీ హస్తాలు మమ్మల్ని కౌగిలించి ఆదరించి మీ వెచ్చని కౌగిలిలో సేద తీరుస్తున్నాయి. మా నాయన, మీ కౌగిలిలో నుండి మేమెన్నడూ కూడా బయటికి వెళ్లకుండా నిత్యము మీ వెచ్చనైన కౌగిలిలో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా హస్తాలు పట్టుకొని మీరు మమ్మల్ని నడిపిస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎటువంటి లోయలు ఎత్తుపల్లాలు మాకు ఎదురు కానున్నవో మాకు తెలియదు, కానీ మా జీవితంను గురించి సమస్తం ఎరిగిన మీరు క్షేమకరమైన తావుల గుండా తీరముల వెంట మీరు మమ్మల్ని నడిపిస్తారని మాత్రం విశ్వాసము నిరీక్షణ ఉన్నది. మా తండ్రి, మీ చేతులకే అప్పగించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.